ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా ముల్లమూరు మండలం పసుపుగల్లులో పిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఇందూరి పిచ్చిరెడ్డి మాట్లాడుతూ, యువతకు ఉద్యోగాలు లేకుండా రాష్ట్రమంతా గంజాయి మాఫిగా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయాలని అన్నారు. పరిశ్రమలు రాకుండా వాటిని చెడగొట్టారని అన్నారు. కావున రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పరిటాల సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, చింతల సురేంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. యువతనంతా చెడుదారి మార్గంగా వైసీపీ ప్రభుత్వం గెలవడానికి ఉపయోగించుకున్నారు తప్పితే ప్రభుత్వం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఒక భావి తరాలకు ఉపయోగపడుతుందని కూడా ఆ విధంగా పనిచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రం లేదు. ఏ ఒక్కరు తీసుకున్న రాష్ట్రంలో సుభిక్షంగా లేరు. కాబట్టి భావి తరాల భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నిర్ణయించేది చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. కాబట్టి మీ అందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తారని మీ అందరికీ ఒక ధన్యవాదాలు.